హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. కొద్దిగా గొంతు అనేది డిఫరెంట్గా ఉంటుందండి, కొంచెం హెల్త్ బాగాలేదు. బట్ ఏంటంటే రెగ్యులర్గా మన వీడియోలు చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి. అలాగే మనం 2 రోజులు బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి అయితే వీడియోలు చేస్తున్నాం. చాలామంది అయితే చేయమని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్కు సంబంధించి కానివ్వండి, విట్రి వ్యత్యాసకి సంబంధించిన కానీ ఎటువంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈ టైంను వృధా చేయకుండా మనం మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ గురించి నేర్చుకుంటామని ఈ సిరీస్ మనం స్టార్ట్ చేసాం. ఇది 3వ వీడియో. ఇంకా మీరు పాత 2 వీడియోలు చూడకపోతే నిన్న మొన్న కూడా పెట్టాను, చూసేయచ్చు. ఓకేనండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎటువంటి మంచి సబ్జెక్ట్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనం ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్ గురించి చెప్తున్నాం కదా, వన్ ఆపర్చునిటీ వైరల్ పే. వాటికి సంబంధించిన వీడియోలను కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్లోను వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు యూట్యూబ్ ద్వారా నోటిఫికేషన్ రాకపోతే అందులో వీడియోలు పెడతాను కాబట్టి. ఓకేనండి, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం అసలు మన మానవాళి వాడుతున్న ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఏంటి, అలాగే వేటిలో వాడుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. అంటే ఎన్ని రకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వాడుతున్నాం, ఏ ప్రోడక్ట్స్లో వాడుతున్నాము, ఎటువంటి సిస్టాల్లో వాడుతున్నాం అనేది తెలుసుకున్నట్టయితే వీటిలో కూడా ఉంటుందని మాకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓకేనండి, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందు వచ్చేసి డైలీ లైఫ్, అలాగే మొబైల్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదాం. అంటే డైలీ లైఫ్లో మనం వాడే ఎక్కువగా ఏంటంటే సిరి. అంటే మన ఐఫోన్లో సిరి వాడతాం, నార్మల్గా ఆండ్రాయిడ్లో గూగుల్ అసిస్టెంట్ వాడతాం అన్నమాట. అలాగే అమెజాన్లో అలెక్సా అని ఉంటుంది, అలెక్సా అని చెప్పి. ఇవన్నీ కూడా మనకి వర్చువల్ వాయిస్ అసిస్టెంట్లు. ఇవన్నీ మనందరికీ ఎప్పుడు మనం చెప్తాం అనమాట. ఇది మాట, ఇవి ఖచ్చితంగా మనకి అవసరం, ప్రతిరోజు మనం వాడతాం. ప్రతిరోజు చాలామందికి చదువు రాదు కాబట్టి ఇదివరకులాగా మనకి టైప్ చేసే అవసరం లేకుండా కేవలం మన వాయిస్తో మనకి ఏది కావాలంటే చూడొచ్చు. అంటే ఏదైనా పలానా సినిమా కావాలా, పలానా సినిమాలో పాట కావాలా, పలానా టెక్నాలజీ గురించి తెలుసుకోవాలా, ఏదైనా సరే కేవలం మనం వాయిస్ ఇస్తే చాలు. వీటికి వాయిస్ ఇస్తే అవి మనకి ఫొటోస్తో సహా మొత్తం చూపిస్తాయి. అలాగే మనకి నెట్ఫ్లిక్స్ ఒకటి, యూట్యూబ్ ఒకటి, అమెజాన్ ప్రైమ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఇవన్నీ కూడా ఒక అల్గారిథం ప్రకారం వర్క్ చేస్తాయండి. అంటే మనం ఎక్కువగా ఏవైతే మూవీస్ చూస్తామో అలాంటి మూవీస్ని మనకి రికమెండ్ చేయడము. అంటే మనం ఎక్కువ థ్రిల్లర్ చూస్తామా, హర్రర్ చూస్తామా, లేదంటే ఎక్కువ ఎమోషనల్ సినిమాలు చూస్తామా, ఏవైతే అవి చూస్తామో అవి. అలాగే ఈ యొక్క యూట్యూబ్లో కూడా మనం ఎక్కువ ఏ కంటెంట్ చూస్తామో అది మనకి చూపిస్తూ ఉంటుంది. అంటే మనం ఒకసారి ఫుల్గా చూసి ఏదైతే వదిలేస్తామో అదే కంటెంట్ మనం రిపీట్గా చూపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా అంతేనండి, అల్గారిథం. ఇవన్నీ కూడా అల్గారిథం అన్నమాట. అంటే ఏదైతే మనం ఎక్కువగా ఇష్టపడుతున్నామో, ఏదైతే మనం ఎక్కువగా చూస్తున్నామో వాటిని మనం పదే చూపించడానికి అవి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఇదంతా కూడా ఒక అల్గారిథం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అన్లాక్, మనం ముఖం చూపించుకునే ఫేస్ అన్లాక్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి ఫోటో గ్యాలరీ ఆటోమైజేషన్ అనమాట. అంటే ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే, సింపుల్గా మన గూగుల్ ఫొటోస్ ఉంది కదండి, గూగుల్ ఫొటోస్లో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోటోలు కూడా పైన మనకి వస్తాయన్నమాట. అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఫేసులు బట్టి వస్తాయి. సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు ఫేసులు, మన ఫేసు, మన పిల్లల ఫేసులు, మన పెద్దవాళ్ళ ఫేసులు అందరూ వస్తాయి. ఆ ఒక్క ఫేస్ మీద నొక్కగానే వాళ్ళు ఏ ఫోటోల్లో ఉన్నారో అన్ని ఫోటోలు కూడా వచ్చేస్తాయి. ఓకేనా, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఏమీ సపరేట్గా ఒక్కొక్క ఫోటోను ఒక గ్యాలరీలో పెట్టట్లేదు, కానీ ఫోటోలన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తున్నాం. కానీ ఈ వ్యక్తి అంటే ప్రతి హ్యూమన్కి ఒక ఫేస్ ఉంటుంది కాబట్టి ఐడెంటిఫై చేసేది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ప్రతి మనిషికి సపరేట్గా వాళ్ళకంటూ గ్యాలరీ క్రియేట్ చేసి ఆ ఫోటో మీద క్లిక్ చేయగానే వాళ్ళకి సంబంధించిన ఫోటోలన్నీ వచ్చే విధంగా చేస్తుందన్నమాట. ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగం, ఫేస్ అన్లాక్ కానీ ఇవన్నీ కూడా. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అండ్ ప్రొడక్టివిటీ టూల్స్. అంటే బిజినెస్లోనూ ప్రొడక్ట్కి పనిచేసే టూల్స్ ఏంటంటే మనం ఎక్కువగా ఈ మధ్య వాడుతుంది ఏంటి, చాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ అన్నీ కదా. ఇవన్నీ కూడా ఏఐ అసిస్టెంట్లు. అలాగే వీటితో పాటు నోషన్ ఏఐ, నెక్స్ట్ వచ్చేసి క్లిక్అప్ ఏఐ, సూపర్ హ్యూమన్ ఏఐ లాంటివి టూల్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా టాస్క్ మేనేజ్మెంట్లో డాక్యుమెంట్ని సమ్మరీ చేయడానికి, అంటే ఏదైనా ఒక పెద్ద డాక్యుమెంట్ మనం పెడితే దాన్ని ఫోటో తీసి సింపుల్గా సమ్మరీ ఇవ్వమంటే సమ్మరీ ఇచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, అంటే ఈజీగా అన్నమాట సమ్మరీ. అక్కడ మనం చాలా పదాలు చదివే పని లేకుండా, చాలా పేపర్లు తిరగేసే పని లేకుండా అవన్నీ కలిపి చిన్న సమ్మరీ ఇవ్వమంటే అసలు అది ఏంటి అనేది సింపుల్గా సమ్మరీ ఇస్తాయి. ఓకే, అలాగే మనం ఆటోమేటిక్గా మెయిల్ రిప్లై ఇచ్చే సిస్టమ్ కూడా వచ్చింది. ఆటోమేటిక్గా మనకి మెయిల్ వచ్చినప్పుడు రిప్లై ఇచ్చే సిస్టమ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఆటోమేషన్ టెక్నాలజీ అన్నమాట. ఓకేనండి, ఇవి కూడా మనకి బిజినెస్ అండ్ ప్రొడక్టివిటీ టూల్స్లో ఈ రకంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్స్, అలాగే మార్కెటింగ్కి సంబంధించిన టూల్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లు క్రియేట్ చేయడానికి, వెబ్సైట్లో మనం ఏదైనా సరే ఎక్కడ కావాలన్నా అక్కడ మార్చుకునే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి దాన్ని ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కింద తయారు చేస్తాయి. అంటే టాప్లో మన ప్రోడక్ట్ వచ్చే విధంగా కూడా చేస్తాయి, అల్గారిథం బట్టి బూస్ట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
సోషల్ మీడియాలో మనం ఏదైతే పోస్ట్ చేస్తామో ఆ పోస్టులు కూడా అవి ఆటోమేటిక్గా జనరేట్ చేస్తాయి. ఈ జనరేట్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి స్పిన్నర్ AI ప్లస్ వచ్చేసి సోషల్ ప్లాట్ మాట. ఇవన్నీ కూడా ఇటువంటి ప్రోడక్ట్స్. నెక్స్ట్ వీడియో అండ్ డిజైన్కి సంబంధించి లూమియా 5 అని, క్యాన్వా AI అని, ఇంకా చాలా AI ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి వాటికి యూజ్ అవుతాయి. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన సిస్టమ్స్ సంబంధించినవి కూడా ఉన్నాయండి. వీటిలో మనకి ఎక్కువగా చెప్పుకోవాల్సి అనుకుంటే హెల్త్ కేర్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. హెల్త్ కేర్కి సంబంధించి వచ్చి ఎక్స్రే ఒకటి, MRI ఒకటి, డయాగ్నోసిస్ సిస్టాలు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాడుతున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్. ఈ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా మనకి ఎవరైనా ఫ్రాడ్ చేసేటప్పుడు ఆ ఫ్రాడ్ని వెంటనే డిటెక్ట్ చేస్తుందన్నమాట. అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మీ అకౌంట్ నుంచి ₹1,00,000 ఎవరికైనా ఫోన్పే చేశారనుకోండి, వెంటనే మీకు ఫోన్ కాల్ వస్తుంది. మరి అమౌంట్ పంపించింది మనం పంపించాం, వేరే వాళ్ళకి పంపించాం అంటే మన ఇద్దరి మధ్య ఉంటుంది. బట్ బ్యాంకుకి కూడా తెలుస్తుంది. ఎందుకంటే చేసేది రియలా ఫేకా, అది ఫ్రాడా కాదని తెలుసుకోవడానికి మనకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చినప్పుడు ఎస్ మేమే పంపించామని చెప్తేనే మన అకౌంట్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే మనం పంపించిన అమౌంట్ ఫీజు అవుద్ది, మన అకౌంట్ కూడా ఫీజు అవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రాడ్ డిటెక్షన్ అంటారన్నమాట. దాంతోపాటు మన క్రెడిట్ స్కోర్ కూడా ఈ రకంగానే చెక్ చేస్తారు. మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, మనం ఎన్ని లోన్స్ తీసుకుంటున్నాం, ఆన్ టైం కడుతున్నాం లేదు, ఇవన్నీ కూడా క్రెడిట్ స్కోర్ సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ సంబంధించిన చాట్ బోట్లు కూడా మనం చూస్తూ ఉన్నామన్నమాట. అంటే ఒక్కొక్క బ్యాంక్కి ఒక రకమైన చాట్ బోట్ అనేది ఉంటుందన్నమాట. అంటే HDFCకి ఒకటి ఉంటుంది, ICICI ఒకటి ఉంటుంది, యాక్సెస్కి ఒకటి ఉంటుంది. ఈ రకంగా చాట్ బోట్లు కూడా ఉంటాయి. అంటే మనం ఆటోమేటిక్గా బ్యాంక్ వెళ్ళే పని లేకుండా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఆ చాట్ బోట్లను అడిగితే అవి సమాధానాలు ఇస్తాయన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద పనిచేసాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ ప్లస్ అగ్రికల్చర్ అన్నమాట. అగ్రికల్చర్ ఆటోమొబైల్లో కూడా మనకి సెల్ఫ్ డ్రైవింగ్, అంటే మనం ఏమీ డ్రైవ్ చేయకుండా ఆటో పైలట్ మోడ్ పెట్టేసి ప్రశాంతంగా 2 కాళ్ళు ఆపుకొని కూర్చుంటే కారు తీసుకెళ్ళిపోద్ది. బట్ మన వాళ్ళు అంత రిస్క్ చేయరు కాబట్టి మన ఇండియన్స్లో ఎక్కువ మాత్రం అది వాడరు. వేరే దేశాల్లో అయితే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. మన దాంట్లో ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుంతలు ఉంటాయన్నమాట. ఆటో పైలట్ మోడ్లో పెట్టి పడుకున్నామంటే మన ఎముకలు ఇరిగిపోతాయి. ఓకే, కాబట్టి ఆటో పైలట్, ఆటో సెల్ఫ్ డ్రైవింగ్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత ADAS సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఎవరైనా మనిషి వచ్చినప్పుడు డిటెక్ట్ చేసి బ్రేక్ వేసేసుకుంటుంది. దానికదే బ్రేక్ వేసేస్తుంది అన్నమాట. ఓకే, మనిషిని గుద్దుకెళ్ళిపోకుండా మనిషి ఉన్నప్పుడు దాన్ని సెన్సార్ పరంగా తీసుకొని మనిషి దగ్గరికి వచ్చేలోపే దానికైతే బ్రేక్ వేసేసుకుంటుంది. ఇది కూడా మనకి ఆటోమేటిక్గా జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్లో ఏంటంటే డ్రోన్స్ ద్వారా విజన్ బెస్ట్ స్పెసిఫిక్ సిస్టమ్. అంటే ఈజీగా చెప్పుకోవాలంటే డ్రోన్స్ ద్వారా మనకి ఏ చెట్టుకి ఎంత అమౌంట్ ఆఫ్ ఎరువు వేయాలి, ఎంత స్ప్రే చేయాలి, అలాగే ప్రతి మొక్క మీద కూడా అవి అంతా కూడా పర్టికులర్గా ఫర్టిలైజేషను స్పెసిఫిక్ ప్రిసైడ్గా అవన్నీ కూడా ఏని వాడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా టెక్నాలజీ పరంగా చాలా ముందుకెళ్ళిపోయామండి మనం ఇండియాలో. దీంట్లో అంటే జపాన్ సైడు, చైనా, USA సైడు ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మ్యాక్సిమం 70 to 90% అంటే మానవాళికి అవసరమైన అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నాయి. ఆఖరికి ఫ్రిడ్జ్, కంప్యూటర్, టీవీ ఏదైనా సరే ప్రతి వస్తువు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట. దానికదే ఆఫ్ అయ్యేలాగా, దానికదే ఆన్ అయ్యేలాగా ప్రతిదీ కూడా అంటే కంట్రోల్ చేసేది మన మనుషులే. బట్ దానికి ఒక కమాండ్ ఇచ్చి వదిలేసాం అనుకోండి, ఇంకా మన కంట్రోల్ ఉండదు, దానికదే చేసుకుంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా కమాండ్స్ ప్రకారం, సిస్టమ్ ప్రకారం, వాయిస్ అసిస్టెంట్ల ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, కాబట్టి ప్రపంచంలో ఎంతో తెలియని సబ్జెక్ట్ అనేది మన దగ్గర ఉందండి. బట్ ఇంకా మనం చాలా వెనకబడిపోయాం. మన ఇండియాలో ఇంకా ఇప్పుడిప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే వేరే దేశాల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు 6G అయిపోయి 7Gకి కూడా ట్రయల్స్ నడుస్తున్నాయి. మనది ఇంకా 5G సరిగ్గా లేదు. మన ఇండియాలో ఇంకా 5G సరిగ్గా లేదన్నమాట. అంటే అసలు BSNLకి ఇంకా 4G రాలేదు గవర్నమెంట్కి సంబంధించింది. 5G కూడా ఇంకా ఇప్పుడు టెస్టింగ్ చేస్తుందో తెలియదు. ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, కాబట్టి ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది మార్కెట్లో ఉన్నప్పుడు మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. అంటే మన కంపెనీ ఇంకా వెబ్సైట్ క్రియేషన్ చేయడానికో, చిన్న చిన్న KYCలకో, అలాగే రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లోనే మనం వెనకబడి ఉంటే ఇలాంటి వాటిని తట్టుకొని నిలబడాలంటే ఖచ్చితంగా మన వల్ల అయ్యే పరిస్థితి దాటిపోతాం అన్నమాట. కాబట్టి ఇప్పటికైనా సరే మన యాష్ గారు ఏమైనా ప్రయత్నం చేసి మన ఫౌండర్స్ అందరికీ ఆన్ పేస్లో ఏ రకంగా డబ్బులు ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈ విక్టరీ విత్ యాష్ ద్వారా అయినా సరే ముందు అసలు సిస్టమ్ ఏంటనేది మనకి పేరే చెప్పలేదు. అదే ప్రాబ్లం అన్నమాట. దాదాపు 45 రోజులు అయిపోయింది మనకి విక్టరీ విత్ యాష్ స్టార్ట్ అయిపోయి. ఇప్పుడు దాకా అసలు కొత్త సిస్టమ్ ఏంటి, అసలు దాంట్లో ఏముంటుంది, ఏం నేర్పిస్తారు అనేది ఎవరికి తెలియట్లేదు అన్నమాట. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కుల వల్ల మనందరం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం.
ఓకేనండి. కాబట్టి నేను స్టార్టింగ్ డిసెంబర్ రాకముందే చెప్పాను, డిసెంబర్లో కూడా మ్యాక్సిమం రిజిస్ట్రేషన్లు హడావిళ్ళు ఉంటాయి. ఒకవేళ ఏమైనా పెడితే 1-2 పెట్టచ్చు మీటింగ్లు, లేకపోతే లేదని. ఇప్పుడు ఆ విధంగానే జరుగుతుంది. ఆల్రెడీ ఈరోజు డేట్ వచ్చేసి మనకి 15వ తారీఖు వచ్చిందన్నమాట. ఇంకా 16 రోజులు ఉంది. 16 రోజులు ఏమైనా మీటింగ్ పెడతారా ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే అప్డేట్స్ ఏమీ లేవు కాబట్టి నేను ఇటువంటి వీడియోలు చేయడం జరుగుతుందన్నమాట. ఇవి కంటిన్యూ చేయమంటే మళ్ళీ మీరు సింపుల్గా ఎస్ అని పెట్టండి, నేను కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ చేసేటప్పుడు మాట. థ్యాంక్ యూ. అలాగే 1 ఆపర్చునిటీ వైరల్ పే వాటి గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిని రిజిస్టర్ చేసుకుని ఫ్రీగా రోజుకో 10 నిమిషాలు మనం టైం కేటాయించి కొంతమందికి అవకాశం కల్పించి వారో 10 రూపాయలు మీరు 10 రూపాయలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే మీరు చేసుకునే దాన్ని బట్టి రోజుకి 10 తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు, మీరు చేసే వర్క్ బట్టి. థ్యాంక్ యూ ఆల్.